ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ మాట్లాడారు. ఇక ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి చూస్తే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా పూర్తి డబ్బులు ఇవ్వకపోవడం దయనీయమన్నారు. ఇక ఉద్యోగులకు ఇస్తానని చెప్పిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వామి గౌడ్ కోరారు. ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోలో ఏం ఇచ్చింది? ఒక్కటన్నా అమలైనట్టు ఉద్యోగం ఇచ్చింది ఏంటి? ఒక డిఏ ఇచ్చి నెల నెల జీతాలు ఇస్తున్నారు. కరోనాలో కూడా జీతాలు ఇచ్చి ఇచ్చినాం. మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం. ఇప్పుడు ఉద్యోగం నుంచి అవమానపరచరా? ఇన్ని హామీలు ఇచ్చిండ్రు. ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒక్క హామీ ఉద్యోగం ఇచ్చిన హామీలలో ప్రైవేట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన మీరు ఉన్నటువంటి అందరూ కలిసి వచ్చే ఆ ఉపాధ్యాయుని చిత్క బాధతో కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మీకు తెలియని విషయం కాదు, తెలిసిందే మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన బాధతో అన్నాడా, ఆవేదనతో అన్నాడా, నిజంగానే రాష్ట్ర ఇబ్బందులు ఏం చేయాలని ఆవేదనతో అన్నాడు. ఇంతకన్నా ఏం లేదు. అసలు ఏ స్కీమ్ ఆపి, ఏ సంక్షేమ పథకం ఆపి మీ జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు. చాలా బాధాకరమైనటువంటి మాట. చూసిన ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? మీకు ఇచ్చినటువంటి ఈ ఎలక్షన్